హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి రాజు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని మేమైతే చాలా బాగున్నామండి. పొద్దున్నే లేచి బాపు బాయ్ దగ్గరికి అయితే వెళ్ళి ఆవుపేడ తీసుకొచ్చిండు. అమ్మమ్మ గొబ్బెమ్మలు వేస్తుంటే నేను కుంకుమ పసుపుతో బొట్లు పెట్టిన. మా సైడ్ అయితే ముగ్గులు ఈ విధంగానే వేసుకుంటాము, కలర్స్ తోటి వేసుకోము. భోగి రోజు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అయితే పెట్టిన. ముగ్గులు ఎట్లున్నాయో కామెంట్ చేయండి. అమ్మకైతే రావు ముగ్గులు, నేనే వేసిన. మరికి కూడా నాతో పాటు ముగ్గులు వేసిండు. అంత ఆగమాగం చేస్తా అని చెప్పేసి నేను వాళ్ళు వేసేసరికి ముగ్గులు అయితే కంప్లీట్ వేసుకున్నా. ఇప్పుడైతే పిల్లలకి భోగిపల్లి పోద్దామని ఇట్లా చిన్నగా డెకరేషన్ అయితే వేసుకున్నాము. పండ్లు, చాక్లెట్లు, ఫ్లవర్స్, అక్షంతలు, నానబెట్టిన శనగలు వేసి అయితే పోస్తాము. మా సైడ్ అయితే ఇట్లానే పోస్తాం. నేనైతే ఇప్పుడు పోసిన ఇట్లానే పోతా. మీ సైడ్ ఎట్లా పోతారో కామెంట్ చేయండి. రిక్కీ క్యాండీ అయితే ఫుల్ అల్లరి చేసిళ్ళు. డ్రెస్ వేస్తే డ్రెస్ కూడా వేసుకోలేదు. మా రిక్కీ అయితే కుచ్చుకుపోతుంది, ఇప్పేసి అన్నాడు. చాక్లెట్స్ ఇచ్చి అట్లయితే కూర్చోబెట్టిన. పిల్లలకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి భోగిపళ్ళు పోయాలి. ఫస్ట్ అయితే కృష్ణుడికి పోయాలి, తర్వాతనే పిల్లలకి పోయాలి. నేను పోసిన తర్వాత అమ్మ, చెల్లె, పెద్దమ్మ వాళ్ళైతే పోసిళ్ళు. నెక్స్ట్ చెల్ల వాళ్ళ బాబు చిన్నగా ఉన్నాడు కదా, అందుకని మీద కూర్చోబెట్టుకొని అట్లయితే పోసింది. మరి ఇక్కి బాబాయ్ అయితే మొబైలే చూస్తాడు. అసలు మేము ఏం చేస్తానో ఆయనకు సంబంధమే లేదు. క్యాండీ పాప అయితే మంచిగా కూర్చొని చూస్తుంది. మరిచి అయితే చాలా చిన్నగా ఉన్నాడు కదా, డ్రెస్ చేయడం వల్ల డ్రెస్ అంతా చికాకు తెప్పించుకొని ఊక ఏడ్చిండు. అసలు కొంచెం కూడా కోపరేట్ అయితే లేదు. ఒక్కరు కాకపోతే ఒక్కరైతే ఏడ్చిండు. ఫుల్ చిరాకు వచ్చింది. ఒకవైపు మా అమ్మ అప్పాలు చేద్దామని పిండి పట్టించుకొచ్చింది. జల్దీ భోగిపళ్ళు పోసి అప్పాలు చేద్దాం అనుకుంటే వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు కదా, ఇంకా అప్పాలు అయితే అవ్వలేదు. అప్పాలు నెక్స్ట్ డే చేసాము, సంక్రాంతి రోజు. మా ఇంట్లో భోగి పండుగ ఈ విధంగా అయితే జరిగింది. నా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఎంతోమందికి షేర్ అవుతుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.